ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. ఈ రోజు మన వీడియోలో ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే మోడల్ యాక్సిలరీ సంబంధించి. అదేంటంటే వర్బ్ కి సంబంధించి. వర్బ్ ని మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అదేంటంటే మెయిన్ వర్బ్, ఇంకొకటి యాక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్ ని తిరిగి మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. అవి ఏంటంటే ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్. మోడల్ యాక్సిలరీస్ గురించి మనము చాలా తక్కువగా నేర్చుకుంటుంటాం. అవి స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా వైటల్ పార్ట్ ని పోషిస్తూ ఉంటుంది అనమాట. వాటిలో ఫస్ట్ ది షల్, షుడ్. షల్ అనేది ఎక్కడ ఇచ్చేయాలనేది మీకు సింపుల్ ఫీచర్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. షుడ్ అనే దాన్ని ఏ సందర్భాలలో ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షుడ్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే షల్ కి పాస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాం. ఐ షల్ గో టు స్కూల్ టుమారో అంటే అర్థమైంది, నేను రేపు స్కూల్ కి వెళ్తాను. అంటే షల్ ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఫ్యూచర్ టెన్స్ లో యూజ్ చేస్తాం. దానికి ఫాస్ట్ ఫామ్ ఏది? షుడ్. ఐ షుడ్ గో టు స్కూల్ అంటే అర్థమైంది, షల్ అనేది 50-50 సెన్సెస్ ని చెప్తుంది. అంటే రేపు నేను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అదే షుడ్ అనేది కానీ యూజ్ చేసినానంటే 99% రేపు వెళ్ళాలని అర్థం అనమాట. షుడ్ అనేది షల్ కి ఫాస్ట్ ఫామ్ అనమాట. ఈ షుడ్ కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని ఏ ఏ సందర్భాలలో ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా యూస్ఫుల్ అవుతాయి. షుడ్ అనే దానిని బాధ్యతగా, లేదా విధిగా, లేదా సజెషన్ గా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. షుడ్ ప్లస్ V1 అంటే అర్థమైంది చెయ్యాలి అని. అంటే షుడ్ వచ్చి దాని తర్వాత V1 వచ్చినట్లయితే చెయ్యాలి అని అర్థం. మోడల్ యాక్సిలరీస్ తర్వాత కంపల్సరీ మెయిన్ వర్బ్ అనేది ఇప్పుడు కూడా V1 లోనే ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షుడ్ బి ప్లస్ నౌన్ గా వచ్చినట్లయితే ఉండాలి అని దాని యొక్క మీనింగ్. అంటే ఒక సెంటెన్స్లో షుడ్ బి వచ్చి ప్లస్ నౌన్ ఉన్నట్లయితే అర్థమైంది ఉండాలని. ఈ మీనింగ్స్ మీకు తెలిసి ఉండాలి. అంటే ఏది ఎలా యూజ్ చేసినప్పుడు దాని యొక్క మీనింగ్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైనట్లయితే ఆటోమేటిక్లీ యూ విల్ డెవలప్ యువర్ లాంగ్వేజ్. ఓకే. నెక్స్ట్ షుడ్ బి ప్లస్ V3 అంటే ఇది ప్యాసివ్ వాయిస్. దేనికి ప్యాసివ్ వాయిస్? షుడ్ ప్లస్ V1కి ప్యాసివ్ వాయిస్. కాబట్టి షుడ్ బి ప్లస్ V3 వచ్చినట్లయితే చేయబడాలి అని దాని యొక్క మీనింగ్. షుడ్ బి ప్లస్ V4 వచ్చినట్లయితే జరుగుతూ ఉండాలి అనేది దాని యొక్క మీనింగ్. షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ వచ్చినట్లయితే కలిగి ఉండాలి కానీ లేదు అని దాని యొక్క మీనింగ్. వీటి గురించి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. షుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చినట్లయితే చేసి ఉండాలి కానీ చేయలేదు అనేది దాని యొక్క మీనింగ్. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 వచ్చినట్లయితే అయి ఉండాల్సింది అనేది దాని యొక్క మీనింగ్. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ వచ్చినట్లయితే జరిగి ఉండాల్సింది అనేది దాని యొక్క మీనింగ్. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V4 వచ్చినట్లయితే జరుగుతూ ఉండాల్సింది అనేది దీని యొక్క మీనింగ్. ఈ మూడుని దేనికి యూజ్ చేస్తామంటే టు గివ్ అడ్వైజ్ ఆర్ మేక్ ఏ సజెషన్ అంటే అడ్వైజ్ ఇవ్వడానికి లేదా సజెషన్స్ ఇవ్వడానికి ఈ 3 ఫార్మాట్స్ని మీరు యూజ్ చేయాలి. రిమైనింగ్ ఫార్మాట్స్ అన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్తాం అనమాట. అంటే పాస్ట్ టెన్స్ గురించే చెప్తాం కానీ ఇవి రియల్గా జరగవు అనమాట. కానీ జరిగి ఉంటే బాగున్ను, అలా అయి ఉంటే బాగున్ను అని చెప్పడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఎలా యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. షుడ్ ప్లస్ V1 అంటే అర్థం ఏమని చెప్పాను? చెయ్యాలి అని. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే గివ్ అడ్వైస్ ఆర్ మేక్ సజెషన్ అంటే ఒక అడ్వైస్ ఇవ్వడానికి లేదా సజెషన్ ఇవ్వడానికి ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ వచ్చి ప్లస్ షుడ్ ఇచ్చి ప్లస్ V1 వచ్చినట్లయితే దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా సజెషన్ ఇవ్వడానికి లేదా అడ్వైస్ ఇవ్వడానికి యూజ్ చేయాలి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని చూద్దాం. యూ షుడ్ ఈట్ మోర్ ఫ్రూట్స్ అంటే అర్థమైంది నువ్వు ఫ్రూట్స్ని ఎక్కువ తినాలి అనేది అడ్వైజ్ లేదా సజెషన్. అర్థమవుతుందా? ఇలాంటి సందర్భాలలో మనము ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. యూ షుడ్ స్టడీ వెల్ నువ్వు బాగా చదవాలి. నువ్వు బాగా చదివినట్లయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటావు.
అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ? సజెషన్ ఇస్తున్నాం లేదా అడ్వైజ్ ఇస్తున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్, హీ షుడ్ స్లీప్ 8 hours పర్ డే. అంటే అర్థమైంది, రోజుకి 8 గంటలు అతను నిద్రపోవాలి అని అడ్వైజ్ చేస్తున్నాం లేదా సజెషన్ ఇస్తున్నాం. షీ వుడ్ అప్లై ఫర్ ద జాబ్. అంటే అర్థమైంది, ఆమె జాబ్కి అప్లై చేయాలి. ఇవన్నీ కూడా సజెషన్సే, అన్నీ కూడా అడ్వైజెసే. యూ షుడ్ గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్తున్నాం అనమాట. అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనము తెలియజేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. యూ షుడ్ లెర్న్ పర్ఫెక్ట్లీ. నువ్వు బాగా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అడ్వైజ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1ని యూజ్ చేయాలి. ఓకే, షుడ్ ప్లస్ V1 వచ్చినట్లయితే దాని అర్థమైంది చెయ్యాలి అని. ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి అని అడ్వైజ్ చేస్తున్నాం లేదా సజెషన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఈ ఫార్మేట్ని సజెషన్ చేయడానికి, అడ్వైజ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ షుడ్ బి ప్లస్ నౌన్. అంటే సబ్జెక్ట్ వచ్చి షుడ్ బి వచ్చి ప్లస్ నౌన్ వచ్చినట్లయితే దాని అర్థమైంది, దాన్ని ఎలాంటి సందర్భంలో మనము యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. హీ షుడ్ బి ఏ టీచర్. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనకు స్టేట్ని తెలియజేస్తుంది. అంటే ఇలా ఉండాలి, అంటే ఇలా ఉంటే బాగుండు అనే విషయాన్ని తెలియజేయడానికి, అనే ఫీలింగ్ని మనము ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఫార్మేట్ని యూజ్ చేస్తాం. కాబట్టి హీ షుడ్ బి ఏ టీచర్ అంటే అర్థమైంది, అతను ఒక టీచర్గా ఉంటే బాగుండు, అతను ఒక టీచర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్, మై సన్ షుడ్ బి ఏ టాపర్. అంటే మై సన్ టాపర్గా ఉండాలి, అంటే అలా ఉంటే బాగుండు అని దాని యొక్క మీనింగ్. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే స్టేట్ని, అంటే స్థితిని తెలియజేస్తుంది. స్థితిని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ నౌన్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్సే, ఇవి రియల్ కాదు, పాస్ట్ యాక్షన్సే. అంటే మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటే బాగున్నాయేమో అని చెప్పడానికి ఈ ఫార్మేట్స్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ యూ షుడ్ బి ఎట్ హోమ్. నువ్వు ఇంటి దగ్గర ఉంటే బాగుండు లేదా నువ్వు ఇంటి దగ్గర ఉండాలి అనేది దీని యొక్క మీనింగ్. ఇలాంటి ఫీలింగ్స్ని అంటే ఒక స్టేట్ని ఇలా ఉంటే బాగుండు అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ నౌన్ మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? షుడ్ బి వచ్చి ప్లస్ నౌన్ వచ్చినట్లయితే అది ఏం తెలియజేస్తుంది? మనకు స్టేట్ని తెలియజేస్తుంది, అంటే స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుండు అని చెప్పడానికి మనము ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయి. అంటే ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ని మీరు నేర్చుకున్నట్లయితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ, వెరీ ఫ్లూయెంట్లీ, దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఇది ఈ ఫార్మేట్. నెక్స్ట్ ఫార్మేట్ ఏంటంటే షుడ్ బి ప్లస్ V3 అనేది ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలి, దాని యొక్క మీనింగ్ ఏంది అనేది చూద్దాం. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం. షుడ్ బి ప్లస్ V3ని ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అంటే యాక్షన్ తెలియజేయడానికి. షుడ్ బి ప్లస్ నౌన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్థితిని తెలియజేయడానికి. అంటే వాళ్ళు ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉండాలి అని చెప్పడానికి షుడ్ బి ప్లస్ నౌన్ని యూజ్ చేస్తాం. షుడ్ బి ప్లస్ V3ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే యాక్షన్ తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. దేనికి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అంటే షుడ్ ప్లస్ V1కి, షుడ్ ప్లస్ V1కి ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ లెసన్ షుడ్ బి లర్న్డ్ అనేది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. దీని యొక్క యాక్టివ్ వాయిస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? యూ షుడ్ లెర్న్ దిస్ లెసన్. యూ షుడ్ లెర్న్ దిస్ లెసన్ అంటే ఈ లెసన్ నువ్వు నేర్చుకోవాలి అని చెప్తున్నాం. దానికి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇది. ఏంది ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఏముంటుంది? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో షుడ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది? షుడ్ బి వస్తుంది. ఇవి మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు ఒక టేబుల్ లాగా, అంటే యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే అది ప్యాసివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. ఒకసారి ఆ టేబుల్ మీరు చూసుకున్నట్లయితే ఇది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి దిస్ లెసన్ షుడ్ బి లర్న్డ్ లేదా దిస్ లెసన్ షుడ్ బి లర్న్డ్ అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది షుడ్ ప్లస్ V1కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్
క్రికెట్ షుడ్ బి ప్లేడ్, ఇది కూడా ప్యాసివ్ కన్స్ట్రక్షనే. దీని యొక్క యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? యూ షుడ్ ప్లే క్రికెట్ అంటే షుడ్ ప్లస్ V1 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. యూ షుడ్ ప్లే క్రికెట్ అంటే నువ్వు క్రికెట్ ఆడాలి అనేది దాని యొక్క మీనింగ్. దాన్ని మనం ప్యాసివ్లోకి చేంజ్ చేసినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? క్రికెట్ షుడ్ బి ప్లేడ్ బై అనేది మనం చెప్పాలి. అంటే పనిని ఎవరు చేశారు అనేది చెప్పడం అనవసరం మనకు. అంటే పని ఎలా జరిగింది అని పని గురించి తెలియజేస్తాం ఇక్కడ. అంటే పనిని గురించే మాట్లాడతాం. అర్థమవుతుందా? పనిని ఎవరు చేశారు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడడం. సాధారణంగా యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు పనిని గురించే, అంటే పనిని ఎవరు చేశారు అనే దాని గురించి కాకుండా ఏ పని చేయబడింది అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ యూ షుడ్ ప్లే క్రికెట్ అన్నాం. దాన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే క్రికెట్ షుడ్ బి ప్లేడ్ బై యూ అనేది రాయాలి. కానీ ఇక్కడ మనం బై యూ అనేది రాయట్లే. అంటే ఎవరు చేశారు ఆ పని అనేది చెప్పుకోవాల్సిన అవసరం లే. పని ఎలా చేయబడింది, ఏ పని చేయబడింది అనే దాని గురించి చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ద ట్రూత్ షుడ్ బి టోల్డ్, ఇది కూడా ప్యాసివ్ కన్స్ట్రక్షనే. అర్థమవుతుందా? అంటే యాక్షన్ తెలియజేస్తుంది. అక్కడ షుడ్ బి ప్లస్ V3 అనేది ఏం చేస్తుంది? యాక్షన్ని తెలియజేస్తుంది. అంటే ఏ పని జరిగింది అనే దాని గురించే చెప్పుకుంటాం అనమాట. దీని యొక్క యాక్టివ్ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే యూ షుడ్ టెల్ ద ట్రూత్. ఓకే, యూ షుడ్ టెల్ ద ట్రూత్. దాన్ని ఏం చేస్తున్నాం? ద ట్రూత్ షుడ్ బి టోల్డ్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసుకున్నాం. షుడ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? షుడ్ బిగా చేంజ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఎలా చేంజ్ అవుతుంది? V3 ఫామ్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ టెల్, టోల్డ్, టోల్డ్గా చేంజ్ అయింది. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఫార్మాట్ మీరు ఈ విధంగా నేర్చుకోవాలి. దిస్ లెసన్ షుడ్ బి లర్న్డ్ అంటే అర్థమైంది ఈ లెసన్ నేర్చుకోబడాలి లేదా నేర్చుకోవాలి. నేర్చుకోబడాలి, మన సాధారణంగా అదే నేర్చుకోవాలి అని చెప్తాం అనమాట. నెక్స్ట్ క్రికెట్ షుడ్ బి ప్లేడ్, క్రికెట్ ఆడబడాలి లేదా క్రికెట్ ఆడాలి. ఓకేనా? క్రికెట్ ఆడబడాలి లేదా క్రికెట్ ఆడాలి. క్రికెట్ ఆడాలి అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? క్రికెట్ షుడ్ బి ప్లేడ్. ఇవి జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేసేటివే. క్రికెట్ ఆడాలి అనే మాటని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? క్రికెట్ షుడ్ బి ప్లేడ్. మీరు మాట్లాడేటప్పుడు ఇది ఏంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇదేంది? ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అంటే యాక్షన్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ద ట్రూత్ షుడ్ బి టోల్డ్ అంటే అర్థమైంది నిజం చెప్పాలి లేదా నిజం చెప్పబడాలి. నిజం చెప్పు అని అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తాం? ద ట్రూత్ షుడ్ బి టోల్డ్. ఈ విధంగా మనము ఈ ఫార్మేట్స్ని యూజ్ చేయాలి. ఓకే, షుడ్ అనేదాన్ని ఎన్ని రకాలుగా ఏ అర్థం వచ్చే వాటిల్లో మనం యూజ్ చేస్తున్నాం అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా అబ్జర్వ్ చేసి వాటిని నేర్చుకున్నట్లయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని ఈజీగా యూజ్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫార్మేట్ షుడ్ బి ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాలి అనేది దాని యొక్క మీనింగ్. అంటే ఏదైనా పని జరుగుతూ ఉండాలి అని చెప్పాల్సినప్పుడు మనము ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్ సంబంధించినటివి. అదేవిధంగా అలా జరిగి ఉండుంటే బాగుండు అని ఫీల్ అయ్యేటివే. అంటే రియల్గా అయితే జరగలవి కానీ జరుగు ఉంటే అలా జరుగు ఉంటే బాగుండు, ఇలా ఉండుంటే బాగుండు, నువ్వు డాక్టర్ అయితే బాగుండు. అర్థమవుతుందా? లేదా నువ్వు ఒక టీచర్ అయితే బాగుండు అని మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్స్ని మీరు యూజ్ చేస్తూ ఉండాలి స్పోకెన్ ఇంగ్లీష్లో. కాబట్టి ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. షుడ్ బి ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాలి, జరుగుతూ ఉంటుంది అనేది దాని యొక్క మీనింగ్. ఎగ్జాంపుల్ చూద్దాం. చిల్డ్రన్ షుడ్ బి స్లీపింగ్ అంటే అర్థమైంది పిల్లలు నిద్రపోతూ ఉండాలి కానీ వాళ్ళు నిద్రపోవాల. పిల్లలు ఏం చేస్తుండాలి? నిద్రపోతూ ఉండాలి. అర్థమవుతుందా? కానీ నిద్రపోవాల అని మనం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉన్నారు, ఇంకా ఆడుకుంటున్నారా అని అన్నప్పుడు వాళ్ళు ఈ పాటికి నిద్రపోతూ ఉండాలి కానీ నిద్రపోవాల. అంటే ఇంతకుముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నిద్రపోతూ ఉండేవాళ్ళు ఆ సమయానికి, కానీ ఇప్పుడు మనం చెప్పేటప్పటికి వాళ్ళు నిద్రపోవాల. అంటే అలాంటి సందర్భాలలో మనము చెప్పాలనుకున్నప్పుడు ఈ ఫార్మాట్స్ని మీరు యూజ్ చేయొచ్చు. దే షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి
కానీ ప్రిపేర్ అవ్వాలా. అర్థమవుతుందా? యూ షుడ్ బి డూయింగ్ యువర్ హోంవర్క్. నువ్వు నీ యొక్క హోంవర్క్ చేస్తూ ఉండాలి కానీ చేయలే. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే యాక్షన్ పాస్ట్కి సంబంధించింది కానీ జరగనట్టు అవి. యూ షుడ్ బి ఈటింగ్ అంటే అర్థమైంది నువ్వు తింటూ ఉండాలి కానీ తినలా. అర్థమవుతుందా? ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి షుడ్ బి ప్లస్ V4ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? షుడ్ బి ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాలి లేదా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఏం చెప్పాను ఇవన్నీ పాస్ట్ యాక్షన్స్ సంబంధించినటువే. అంటే మన యొక్క ఫీలింగ్స్ ఇలా ఉండుంటే బాగున్ను, ఇలా ఉండాలి, ఓకేనా, ఇలా ఉంటూ ఉండాలి కానీ వాళ్ళు లేరు అని చెప్పడానికి ఈ ఫార్మాట్స్ మీరు యూజ్ చేయాలి. ఓకే? యూ షుడ్ బి గోయింగ్ టు కాలేజ్. నువ్వు కాలేజీకి వెళ్తూ ఉండాలి కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. అర్థమవుతుందా? ఎలాంటి సందర్భాలలో మనము ఆ ఫార్మాట్ని యూజ్ చేయాలి. కొంచెం లాజికల్గా కానీ మీరు ఆలోచించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే ఇవి మీకు ఈజీగా వస్తాయి. వాటిని మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు. ఓకే? నెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాల్సింది. అంటే ఏదైనా జరుగుతూ ఉండాల్సింది అని చెప్పినప్పుడు అంటే ఇవన్నీ పాస్ట్ యాక్షన్స్. అంటే ఇలా ఉండుంటే బాగున్నే, ఇలా ఉండలేకపోయినానే, ఇది చేస్తుంటే బాగున్నే, ఇది చేయలేకపోయానే అని మనం ఫీల్ అవుతుంటాం చూడండి. అలాంటప్పుడు ఇవి మీరు యూజ్ చేయాలి. ఓకే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాల్సింది అనేది దాని యొక్క మీనింగ్. అంటే అలాంటి సందర్భంలో మనము దాన్ని యూజ్ చేస్తాం. ఇది యాక్షన్ తెలియజేస్తుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. వీ షుడ్ హ్యావ్ బీన్ లిజనింగ్ ద లెసన్ అంటే అర్థమైంది మేము లెసన్ వింటూ ఉండాల్సింది కానీ ఆ సమయంలో లెసన్ వినకుండా వేరే పని చేస్తున్నాం కాబట్టి మాకు అర్థం కాల. అంటే ఎప్పుడు తెలుస్తుంది అది మనం ఆ పని చేయకుండా మనకు ఏదైనా నష్టం కలిగినప్పుడు అప్పుడు మనం ఆలోచిస్తాం నేను ఈ పని చేస్తూ ఉండాల్సింది కానీ చేయలేకపోవడం వల్ల ఇలా అయ్యింది అని అనుకుంటాం చూడండి. అలాంటప్పుడు మీరు ఇది యూజ్ చేయాలి. అర్థమవుతుందా? వీ షుడ్ హ్యావ్ బీన్ లిజనింగ్ ద లెసన్ అంటే అర్థమైంది మనము లెసన్ వింటూ ఉండాల్సింది. అలా వింటూ ఉంటే ఇప్పుడు ఈజీగా అర్థమై ఉండేది, మనం ఈజీగా నేర్చుకో ఉండేవాళ్ళం కానీ అలా చేయలేకపోయాం అంటలా. అలాంటప్పుడు ఇవి మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ బట్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది కానీ ప్రిపేర్ అవ్వాల, క్రికెట్ ఆడుతూ ఉన్నాను. అర్థమవుతుందా? ఎప్పుడు తెలుస్తుంది అది ఆ పని జరిగిపోయి దాని ద్వారా మనకి ఏదైనా నష్టం జరిగినప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో మంచి రిజల్ట్ రానప్పుడు అప్పుడు మీరు ఆలోచిస్తారు, అప్పుడు మీరు ఫీల్ అవుతారు ఏమని నేనప్పుడు బాగా చదువుతూ ఉంటే బాగుండేది, నేనప్పుడు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే బాగుండేది కానీ ప్రిపేర్ అవ్వాల, అప్పుడు ఆడుకుంటూ ఉన్నా అందువల్లనే ఇప్పుడు నాకు మంచి మార్క్స్ రావాలా అని ఫీల్ అవుతారు చూడండి. అలాంటి సందర్భాలలో మీరు ఈ ఫార్మాట్ని యూజ్ చేయాలి. ఏది యూజ్ చేయాలి? షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V4ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ ఏ ఏ సందర్భాలు యూజ్ చేయాలి మీకు అర్థం కావాలి. అర్థమవుతుంది? ఇవన్నీ చూడడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి. ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే యూ విల్ బీ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం. షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ అంటే అర్థమైంది కలిగి ఉండాల్సింది కానీ లేదు. అంటే ఇది దేని గురించి తెలియజేస్తుందంటే స్టేట్ని గురించి తెలియజేస్తుంది, అంటే స్థితిని గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ షుడ్ హ్యావ్ మనీ అంటే అర్థమైంది అతను డబ్బు కలిగి ఉండాల్సింది కానీ కలిగి లేడు. ఐ షుడ్ హ్యావ్ మీటింగ్ నాకు మీటింగ్ ఉండాల్సింది కానీ లేదు. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి? పాస్ట్ యాక్షన్స్ గురించి తెలియజేస్తున్నాయి. ఐ షుడ్ హ్యావ్ ఏ హౌస్ అంటే నాకు ఒక ఇల్లు ఉండాల్సింది కానీ లేదు. అర్థమవుతుందా? దే షుడ్ హ్యావ్ ఏ కార్ వాళ్ళకు ఒక కారు ఉండాల్సింది కానీ లేదు. అంటే అలాంటి సందర్భాలలో అంటే నాకు ఇది ఉండాల్సింది వాళ్ళకి ఇది ఉండాల్సింది అని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఈ ఫార్మాట్ మీరు యూజ్ చేయాలి. ఏం రావాలి? షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. అర్థమవుతుందా? అలా ఉన్నట్లయితే అది స్టేట్ని తెలియజేస్తుంది. దాని యొక్క మీనింగ్ ఏంటి? కలిగి ఉండాల్సింది అనేది అన్నమాట.
ఐ షుడ్ హ్యావ్ ఏ టెక్స్ట్ బుక్ అంటే అర్థమైంది, నేను ఒక టెక్స్ట్ బుక్ని కలిగి ఉండాల్సింది కానీ నాకు టెక్స్ట్ బుక్ లేదు. అర్థమవుతుందా? ఎలా చెప్పుకోవాలనుకుంటే నాకు డబ్బులు చాలా ఉండాల్సింది కానీ లేదు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ షుడ్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే నా దగ్గర చాలా డబ్బులు ఉండాల్సింది కానీ లేదు. ఎందుకు లేదంటే అంత వేస్ట్ అయిపోయింది. దాన్ని పొదుపుగా వాడుకొని ఉంటే, దాన్ని పొదుపుగా చూసుకొని ఉంటే ఈరోజు నాకు డబ్బులు ఉండేది. అంటే అయిపోయిన పని గురించి ఇప్పుడు బాధపడడం అనమాట. ఇవన్నీ కూడా అంతే, జరిగిపోయిన పని గురించి ఇప్పుడు మాట్లాడుతూ బాధపడడాన్ని ఇవన్నీ కూడా తెలియజేస్తాయి అనమాట. అర్థమవుతుందా? ఎలాంటి ఎక్స్ప్రెసెస్ని మనం తెలియజేయడానికి ఇంగ్లీష్లో ఈ ఫార్మేట్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇది యాక్షన్ తెలియజేస్తుంది. దీని అర్థమైంది చేసి ఉండాల్సింది. దీని అర్థమైంది కలిగి ఉండాల్సింది. ఇది స్టేట్, ఇది యాక్షన్. ఇదేంటి? స్టేట్, ఇది యాక్షన్. దీని అర్థమైంది కలిగి ఉండాల్సింది. దీని అర్థమైంది చేసి ఉండాల్సింది. అర్థమవుతుందా? అంటే ఐ షుడ్ హ్యావ్ మీటింగ్, నాకు మీటింగ్ ఉండాల్సింది కానీ లేదు, లాస్ట్లో క్యాన్సిల్ అయిపోయింది. అర్థమవుతుందా? అంటే ఎవరికన్నా మనము మీటింగ్ ఉంది అని చెప్పి వచ్చేసి ఆ సమయానికి మీటింగ్ పోకుండా ఎక్కడన్నా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారనమాట, ఏ మీటింగ్ ఉందన్నావు కదా పోలేదా అన్నప్పుడు అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ మీటింగ్, నాకు మీటింగ్ ఉండాల్సింది బట్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాం కదా. అలాంటప్పుడు ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. ఏమని? ఐ షుడ్ హ్యావ్ మీటింగ్ బట్ ఇట్ వాజ్ క్యాన్సిల్డ్ ఇన్ ద లాస్ట్ మినిట్. అర్థమవుతుందా? అంటే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది కానీ మీటింగ్ ఉండాల్సింది అని చెప్తాం కదా. అలాంటప్పుడు ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. దీని అర్థం ఏమిటి అంటే ఇది స్థితిని అంటే స్టేట్ని తెలియజేస్తుంది, ఇది యాక్షన్ తెలియజేస్తుంది. అంటే చేసి ఉండాల్సింది కానీ చేయలే అంటాం కదా. అలాంటప్పుడు ఈ ఫార్మేట్ని మీరు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ హ్యావ్ మెట్ యూ, నేను కలిసి ఉండాల్సింది కానీ కలవలేకపోయా అని చెప్తాం కదా. అలాంటప్పుడు ఈ ఫార్మేట్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్, దే షుడ్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉండాల్సింది. రాసి ఉంటే అప్పుడు పాస్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు రాయలేని పొజిషన్లో ఉన్నారు. అర్థమవుతుందా? ఇలాంటివి చెప్పుకోవడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్, షీ షుడ్ హ్యావ్ లిసన్ టు మీ అంటే అర్థమైంది ఆమె నా మాట విని ఉండాల్సింది కానీ వినలా కాబట్టి ఫలితాన్ని అనుభవిస్తుంది అంటాం కదా. అలాంటప్పుడు ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. లేదు ఆమె అతని మాట విని ఉండకుండా ఉండాల్సింది అంటాం చూడండి, అప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి? షీ షుడెంట్ హ్యావ్ లిసన్ టు హిమ్ అంటే అర్థమైంది ఆమె అతని మాటలు వినకుండా ఉండాల్సింది, విన్నది కాబట్టి ఆ విధంగా అయ్యింది. ఈ ఫార్మేట్ని ఎలా యూజ్ చేయాలి అర్థమవుతుందా? ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది కానీ చేయలేకపోయాను అని బాధపడతాం చూడండి, అలాంటి సందర్భంలో ఈ ఫార్మేట్ని మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కానీ వెళ్ళలేకపోయా. ఐ షుడ్ హ్యావ్ వాచ్ ద మూవీ అంటే అర్థమైంది నేను ఆ మూవీని చూసి ఉండాల్సింది కానీ చూడలేకపోయా. షీ షుడ్ హ్యావ్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కానీ రాలేకపోయింది. అలాంటి సందర్భంలో మనము ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఇది యాక్షన్ తెలియజేస్తుంది. అంటే అర్థమైంది జరిగి ఉండాల్సింది. దీని యొక్క మీనింగ్ అంటే ఇది షుడ్ హ్యావ్ ప్లస్ V3కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అనమాట. షుడ్ హ్యావ్ ప్లస్ V3కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, దే షుడ్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటే అర్థమైంది వాళ్ళు క్రికెట్ ఆడి ఉండాల్సింది. దాన్ని మనం ప్యాసివ్లోకి చేంజ్ చేస్తే ఎలా వస్తుంది? క్రికెట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే యాక్టివ్ వాయిస్లో షుడ్ హ్యావ్ వచ్చిందంటే ప్యాసివ్లోకి ఎలా చేంజ్ అవుతుంది? షుడ్ హ్యావ్ బీన్ అంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ హ్యాడ్ బీన్గా కానీ చేంజ్ అవుతుంది. కాబట్టి క్రికెట్ షుడ్ హ్యావ్ బీన్ ప్లేడ్ అంటే అర్థమైంది క్రికెట్ ఆడి ఉండాల్సింది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనము పనిని గురించి చెప్పుకున్నాం. అర్థమవుతుందా? ఆ పనిని ఎవరు చేశారు అనే దాని గురించి అవసరంలా, మనకు పని జరిగిందా లేదా ఏ పని జరిగింది అనేది మనకు అవసరం అన్నమాట. కాబట్టి దాని గురించే చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, యూ షుడ్ హ్యావ్ హెల్ప్ ద పూర్ అంటే నువ్వు
పేదవాళ్ళకి హెల్ప్ చేసి ఉండాల్సింది అనేది దాని యొక్క మీనింగ్. దాన్ని మనం ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ద పూర్ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అంటే అర్థమైంది, పేదవాళ్ళకి హెల్ప్ చేసి ఉండాల్సింది. పేదవాళ్ళకి అంటే ఎవరు చేశారనేది అవసరం లే, ఎవరు చేయాలనేది అవసరం లే, ఏం చేయాలనేదే అవసరం ఇక్కడ. కాబట్టి ద పూర్ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అంటే అర్థమైంది, పేదవాళ్ళకి హెల్ప్ చేసి ఉండాల్సింది. అర్థమైందా? ఇది షుడ్ హ్యావ్ ప్లస్ V3కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్ అంటే అర్థమైంది, ఆ పని చేసి ఉండాల్సింది అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ని మీరు యూజ్ చేయాలి. అంటే ఇది కూడా పాస్ట్ యాక్షనే, కానీ చేయకపోవడం వల్ల నువ్వు ఇలా చేసి ఉంటే బాగున్నావు, నువ్వు ఇది చేసి ఉండాల్సింది అని ఫీల్ అవుతున్నాం, అయిపోయిన తర్వాత ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్ తెలియజేయాలంటే మీరు ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫార్మేట్ చూద్దాం. షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ అంటే ఇది స్టేట్ని గురించి తెలియజేస్తుంది, అంటే స్థితిని. దీని అర్థమైంది అయి ఉండాల్సింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ హ్యావ్ బీన్ ఎట్ ద పార్టీ అంటే నువ్వు పార్టీలో ఉండాల్సింది. ఎప్పుడు కూడా బీన్ అనేది మనకేం తెలియజేస్తుంది, ఉండాల్సింది అంటే స్థితిని తెలియజేస్తుంది. అదే V3 వచ్చినట్లయితే యాక్షన్ తెలియజేస్తుంది, అంటే ఆ పని నువ్వు చేసి ఉండాల్సింది అనేది తెలియజేస్తుంది. షుడ్ బి లేదా షుడ్ హ్యావ్ బీన్ అని వచ్చినట్లయితే అది స్టేట్ గురించి తెలియజేస్తుంది, అంటే నువ్వు అలా ఉండాల్సింది లేదా అలా ఉండాల్సింది అని చెప్తాను అనమాట. షుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చినట్లయితే లేదా షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 వచ్చినట్లయితే యాక్షన్ తెలియజేస్తుంది అనమాట. అర్థమవుతుందే? అదే V4 కనుక సూచించినట్లయితే జరుగుతూ ఉంటుంది అనేది తెలియజేస్తుంది. ఇవి మీరు ఈ డిఫరెన్సెస్ని మీరు కొంచెం లాజికల్గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నట్లయితే మీకు ఇది ఈజీగా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, షీ షుడ్ హ్యావ్ బీన్ ఏ లాయర్. ఆమె ఒక లాయర్గా ఉండాల్సింది. అంటే ఇలాంటి సెంటెన్సెస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఆమె కొంచెం లాజికల్గా కౌంటర్ వేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు నువ్వు లాయర్ అయి ఉండాల్సింది కానీ ఏదో అయిపోయినావు అంటలా, అలాంటప్పుడు ఇది మాట్లాడాలి. అర్థమవుతుందా? లేదు, ఒక నలుగురు మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఇలా చేస్తే నువ్వు చాలా హెల్తీగా ఉంటావు, దీన్ని తింటే ఈ బెనిఫిట్స్ వస్తాయి, లేదు ఈ పని చేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఇది తింటే ఈ డిసీజెస్ని తగ్గిస్తుంది, ఈ డిసీజ్కి లేదా ఈ జబ్బుకి దీన్ని యూజ్ చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నువ్వు డాక్టర్ అయి ఉండాల్సింది కానీ ఏదో అయిపోయినావు అంటలా, అలాంటప్పుడు ఇవి యూజ్ చేయాలి, ఈ ఫార్మేట్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? హీ షుడ్ హ్యావ్ బీన్ దేర్, అతను అక్కడ ఉండాల్సింది కానీ ఉండలా. అర్థమవుతుందా? స్పోకెన్ ఇంగ్లీష్లో రకరకాల సందర్భాలలో షుడ్ బీని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామంటే 9 సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అంటే 9 సందర్భాలలో మనము షుడ్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి వీటన్నిటి మధ్య ఈ 9 రకాల ఫార్మేట్స్ మధ్య ఆ డిఫరెన్సెస్ని కానీ మీరు నేర్చుకున్నట్లయితే, ఆ డిఫరెన్సెస్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఈ క్లాస్కి ఈ ఫార్మేట్స్ మీరు నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మనకు మోడల్ యాక్సిలరీస్ అనేవి చాలా ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ యాక్సిలరీని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి, ఏ మీనింగ్లో యూజ్ చేయాలి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు షుడ్ మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు? 9 రకాలుగా, 9 సిచ్యువేషన్లో 9 అర్థాలు ఇచ్చే విధంగా మనము యూజ్ చేయొచ్చు. అవి ఎలా అనేది ఒకసారి ఫస్ట్ వినగానే మీకు అర్థం కాకపోవచ్చు, 1కి 2-3 సార్లు దాన్ని రిపీటెడ్గా చూసి అర్థం చేసుకున్నట్లయితే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఏది కూడా ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మనం పదే పదే దాన్ని వింటూ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అది ఈజీగా అర్థమవుతుంది. అది ఈజీగా మనము యూజ్ చేయగలిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.